అక్క, వదిన కొంట్లో బాగోలేదు. ఆహా, మీ అన్నయ్యని వెళ్ళి ఒక సేరు బియ్యం సొంతంగా సంపాదించి తీసుకురమ్మను. మీ వదిలికి ఎక్కడ లేని హుషారొచ్చి లేచి కూర్చుంటుంది. డాక్టర్ మందు రాసిచ్చారు. ఇది మందు కాదు, టానిక్. ఒరే కుమార్, మందు టానిక్ కొని బలగా. ఈ ఇంట్లో పూటకింత తిండి దొరకడమే టానిక్. అక్క, నా దగ్గర డబ్బు లేదు. ఏమిటబ్బా? ఇదిగో, వెళ్ళి ఇలాంటి లిప్స్టిక్ కొట్టుకొని తీసుకురా. త్వరగా రావాలి, ఆఫీస్ టైం అయింది. ఏమి, మీ వదినకు టానిక్ కొనడానికి డబ్బు లేదు, నీ లిప్స్టిక్ మాత్రం ఉందా? ఇది అనాథాశ్రమం కాదు, వదిన విధం అంతకన్నా కాదు. ఏమన్నావు? పాపాత్మురాలు, అందరినీ విధవలుగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో. ఎందరి కడుపు మంట పోసుకుంటుంది నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్త, నేను నా పిల్లలు ఈవేళ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకరీ చేస్తున్నానంటాం, సాకైపోయింది అక్క. ఏమిటది చేసే చాకిరి? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష ప్రమాణాలు పెడుతోందా, పట్టు పొరుపులు వేస్తోందా? ఏదో సగం కడుపులు తిని కటిక నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే కానీ ఇంటి ఖర్చు కనిపిస్తుందని చెప్పవే. లెక్క చెప్పవే. అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడుగుతున్నారుగా నేను. మా అవసరాలకు ఇవ్వడానికేమో డబ్బు లేదు, నువ్వు మాత్రం సోకులు చేసుకుని తిరుగుతావు దాని దానిలాగా. నోటుకొచ్చినట్టు వాక్కు. ఈ మాత్రం పౌరుషం నీకెప్పుడు వస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావలేరా? కాచుకునున్నది నేను సంపాదించేటప్పటికి లెక్క కావాలా? చూపిస్తారా? అనారోగ్యంత లెక్క చూపిస్తా. చూడు, బ్యాంక్ పాస్బుక్ తీసుకోరా. ఎవరెవరు కట్టిందో చూడు, ఒక్కొక్కటి చదువు. భారత్ నీ దగ్గర చెల్లెలు, అది ఆమె భవిష్యత్తు కోసం. తర్వాత రాజు నీ గుడ్డి తమ్ముడు, అది వాడి కంటి ఆపరేషన్ కోసం. అది సుమతి, నీ చెల్లెలు, దాని పెళ్లి కోసం. కుమార్, సీత, నీ బిడ్డలు, వాళ్ళ కోసం కూడా కూడబెడుతున్నారా? నాకంటూ ఏదైనా ఉందా? చూడరా, చూడు. ఇప్పుడు కదా ఉండలోకి ఎవరి కోసం నా సంపాదన, ఎవరి కోసం నా చాకరీ? లక్షలు లక్షలుగా చేతి పెట్టకపోవచ్చు, కానీ 1 లక్షంతో చేరుస్తున్నాను. పిల్లల కోసం పిట్టుక గింజలు తెచ్చినట్టు ఒక్కొక్క రూపాయిగా కూడబెడుతున్నాను రా. అదేంటని చూస్తున్నావా? ఏనాడు ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడంటూ నిలబెడతాడో ఆనాడు నేను ఇవ్వబోయే రాజీనామా. ఇప్పుడు అర్థమైందా? నేను సాని వేషం వేయటం లేదురా, గాడిద చాకరీ చేస్తున్నా. అందుకే ఈ బూడిద పోస్తున్నా, ఈ బట్టలు మోస్తున్నా. మూర్తి, ఈ క్షణం ఇంటి బాధ్యత తీసుకో. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, కావాలంటే మీ అందరికీ ఒక నమస్కారం. అదంతా ఎందుకు, ఈరోజు ఒక నిర్ణయానికి వద్దా. రాత్రి 8 గంటలకు తిరిగి వస్తాను. 2 నేను వచ్చేటప్పటికి నువ్వు ఇంటి పెద్దగా కనపడు, తాగుడు మానేసి నిటాగా నిలబడు. అప్పుడు ఈ ఇల్లు నాది, చీపాలు కుక్క పెడతారు, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. నేను నీ చేతున్నాను. రాత్రి 8 గంటలకి. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒరే మూర్తి, నువ్వేం భయపడకమ్మా, నాకు పౌరుషం ఉంది. ఈ క్షణమే తాగుడు మాని. నీ వెనుకే తిరిగే